హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీటీఏ 5 సిరీస్ పార్ట్ 10. ఈరోజు మనకైతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చింది. నేను కూడా ఫస్ట్లో షాక్ అయ్యా, అసలు బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి ఫోన్ ఏందా అని. పదండి, బిజినెస్ మ్యాన్ అయితే ఏం చెప్పాడంటే, ఒక పబ్ దగ్గరికి రా డ్రైవర్, అక్కడైతే నీకు ఒక విషయం చెప్పాలి, నీతో నాకు సాయం వచ్చి పడింది అని చెప్పాడు. సరే, ఇప్పుడైతే ఆ పబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. అక్కడికి వెళ్ళే ముందు లొకేషన్ అయితే పెట్టుకుందాం, ఆగండి. ఎక్కడో అది. ఎస్ గైస్, ఇప్పుడు మనం లొకేషన్ అయితే పెట్టుకున్నాం. ఆ పబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. కొంచెం దూరమే గైస్, ఎక్కువ దూరం అయితే లేదు, ఒక 50 మైల్స్ అయితే ఉండిద్ది అది. అక్కడికైతే వెళ్ళిపోదాం. సాయం అయితే చేయాలంట పదండి. పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి మనం సాయం చేస్తే మనకు కూడా ఎప్పుడో ఒకటి పనికి వస్తాడు గైస్ ఆ బిజినెస్ మ్యాన్ అయితే. పదండి వెళ్ళిపోదాం. ఇంకోండి, పల్లెటూ బాయ్. నైట్ టైం అయితే ట్రాఫిక్ అయితే లేదు, కానీ జంతువులే తిరుగుతున్నాయి నైట్ పోతా. పదండి, ఈ కంటైనర్స్ అయితే ఏముందో పెట్టారు కదా సైడ్కి అయితే. వచ్చేసాం మన దగ్గరికి అయితే. అదిగోండి, రైట్లో ఉన్నదే మన పబ్ అయితే, అదేనా చూద్దాం, ఆగండి. అదిగోండి అనుకుంటా. ఆ షేట్ కొంచెం తాగింది గైస్ ట్రాక్టర్కి అయితే. పదండి, మన పబ్ దగ్గరికి అయితే వచ్చేసాంలేండి. వాడింది గైస్, దిగాడు. ఓ షేట్, వాడు ఫైర్ చేస్తున్నాడు గైస్ దిగి. ఆగండి, వాడిని అయితే ఇప్పుడు గుద్దిద్దాం పదండి. ఆ కవర్లోకి అయితే వెళ్ళిపోయాడు. మనం కొంచెం లాంగ్లో నుంచి అయితే వెళ్ళి గుద్దేద్దాం పదండి వాడిని కూడా. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు మమ్మల్ని ఫైర్ చేస్తాడా? ఆ షెట్. ఓ, ఇక్కడైతే వాళ్ళు లేడు గైస్, తప్పించుకొని వెళ్ళిపోయాడు వాడు, భయపడ్డాడు అనుకుంటా. ఎనీవే, ఇక్కడైతే మనం పబ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. పదండి, ఇదే నా పబ్. ఎస్, ఇదే అనుకుంటా. ఇదేలేండి గైస్ మన బిజినెస్ మ్యాన్ అయితే చెప్పింది. మనం అయితే బండి తిప్పుకొని అయితే పబ్ లోపలికి వెళ్ళి మాట్లాడి ఇంకా వెళ్ళిపోదాం. ఒక లైట్ అయితే పగిలిపోయింది, ఆ గుద్దిచ్చాం కదా ఇందాక. పదండి, ఏం కాదండి. ఇప్పుడైతే ఫస్ట్ అసలు మాట్లాడదాం, మనతో పని ఉందో. ఆ షెట్ గైస్, బుల్లెట్ అయితే మన గుండెల నుంచి తాగుతూ వెళ్ళిపోయింది. ఇది ఓపెన్లో ఉందా షాపు? ఎస్, ఇదైతే ఓపెన్లో ఉంది. పదండి, అసలు ఎవరో మాట్లాడదాం. ఇదే అనుకుంటా బిజినెస్ మ్యాన్. ఆగండి, వీళ్ళైతే సీరియస్గా అయితే మాట్లాడుతున్నారు గైస్. ముందు తాగుతా, వీడికేందో ఎక్కువైంది అనుకుంటా, ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు. 10 డేస్లో వీడినైతే పిలుద్దాం. ఒకసారి బయటకు వస్తావు, వీళ్ళైతే మాట్లాడాలి. వీడింది గైస్, వాడు అక్కడే రాకుండా వీడి ఎక్కువైన మొంత ఇక్కడ పిలుచుకొస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, మీరైతే నన్ను పిలుస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. నాతో పని ఏముందో చెప్పండి. మీకైతే అసలు నేను చేయను, నేను కాదు అని చెప్పకుండా నేనైతే మిమ్మల్ని ఆ పని ఏంటో చేసి పెడతా. మీరైతే అసలు నన్ను పిలుస్తారని అనుకోలేదు గైస్. సార్ చెప్పండి సార్, నాతో ఏం పని ఉందో. అప్పుడు అది చెప్తున్నాడు గైస్. వాడైతే ఒక గ్యాంగ్ని అయితే క్రాష్ చేయాలంట, ఒక ల్యాబ్ని. వాట్? ఎస్, నువ్వు ఒక్కడివే చేయగలవు ఆ ల్యాబ్ని క్రాష్ చేయడం, కాబట్టి నువ్వే చేసిరా. ఈడు కూడా వస్తాడు నాతో పాటు. వీడైతే రాడలేడు, నువ్వు ఒక్కడు వేలు రైడ్. ముందు ఎక్కువైంది, వాడు ఒకటి చేయబోయి 2 చేసాడు అనుకో, మళ్ళీ మన ప్రాబ్లం. కాబట్టి నువ్వు ఒక్కడు వేలురా అంటున్నాడు. పదండి, మనమైతే ఒక్కడైతే వెళ్దాం. వెళ్ళి అక్కడ ఒక ల్యాబ్ అయితే ఉండిద్దంట గై. ఆ ల్యాబ్ని అయితే డిస్ట్రాయ్ చేసి వెళ్దాం పదండి. డిస్ట్రాయ్ చేసి రావడమే ఇంక మనం చేసే పని అయితే ఏముండదు. కానీ ఆ డిస్ట్రాయ్ చేయడమే ఉంది పెద్ద టాస్క్. చెప్పాడు కదా మన వల్లే అవుతుందంటే అదేదో పెద్దదే, కాబట్టి మనకైతే ఇచ్చాడు. ఎనీవే, లొకేషన్ కూడా పెట్టేశాడు గైస్ బిజినెస్ మ్యానే. పదండి, మనం కూడా సాయం చేస్తే అట్లా పడి ఉంటాడు. తర్వాత మనకేమైనా నీడ్ అవసరమైతే వాడు కూడా ఆ పని అయితే చేస్తాడు అని అనుకుంటాను నేనైతే. చేస్తాడులేంది గైస్, వాడు హెల్ప్ ఎందుకు చేయడు? చేతిలో అంతా డబ్బు పెట్టుకొని మనం చేస్తున్న రుణం అయితే వాళ్ళు తీర్చుకోవడని అనుకుంటున్నాం. పదండి, వీడైతే ఇక్కడ కాల్ చేస్తున్నాడు. వీడు ఎవడో చూసేసరికి వాడిని అయితే మనం గుద్దేశాం. సారీ బ్రదర్. వీడైతే ఏం చేస్తున్నాడు అంటే, అదే గైస్ ఇందాక తాగినోడు ఎక్కువైందని చెప్పాను కదా, వాడు కాల్ చేసాడు. వార్నింగ్ అయితే ఇస్తున్నాడు మమ్మల్ని. అరే నువ్వు జాగ్రత్తరా, నువ్వు కనుక వాళ్ళకి కంటపడితే నీ డెడ్ బాడీ కూడా డెడ్ బాడీ కూడా నీకు కనపడదు, అలా ఫైర్ చేసేసారు నిన్ను, అలా కాల్ చేస్తాడు అని చెప్తున్నారు వాడు. ఏంది, నేను చిన్నపిల్ల అన్న నేనైతే. నేను కూడా పెద్దయ్యా, కొంచెం మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది అని చెప్పేసరికి వాడైతే మూసుకొని పెట్టేశాడు గైస్, ఇంకేం మాట్లాడాల. మనమైతే ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం మన లొకేషన్ దగ్గరికి. చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నాడు. నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది గైస్ మన డ్రైవర్కి అయితే ఇలాంటి మిషన్ చేయడంలో. వాడు తెలియదు అనుకోవట్లేండి, తాగేసి ఎక్కువ మాట్లాడుంటాడు. మనమైతే వచ్చిన పైన చూసుకుందాం పదండి. ఫస్ట్ ఇక్కడికైతే అదే అనుకుంటా,
మనం ఫస్ట్ అది మ్యాప్ అయితే ప్లాన్ చేసుకోవాలి కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఈ హౌస్ ఏంటి, మనం ఆ ల్యాబ్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి అనేది మాట్లాడుకుందాం. మాకండి ఇటు మనం వెళ్తుంది రూట్ ఇటు అయితే కాదు, వెనక్కి వెళ్దాం. ఆగండి, ఇటైతే పైకి ఎక్కాలి, మన లెఫ్ట్ సైడ్లో ఉన్న కొండపైకి అయితే ఎక్కుదాం. చూద్దాం మనం అసలు ఎలా చేయాలో ఏంటి అనేది. పదండి ఎక్కేద్దాం ఇప్పుడు. సైడ్కి అయితే వెళ్ళిపోయింది, ఇటు ఎస్. దానికైతే తగిలింది గైస్, నేను చూసుకోవాలా. ఎక్కింది లేండి గైస్, మన ఆఫ్ రోడ్ కారే. ఎస్, అక్కడ ఒక పైన నుంచి చూసారు గైస్, ఆ ఇల్లు అని ఒక ల్యాబ్ అయితే ఉంది. ఆ ల్యాబ్లో అయితే డిస్టార్ట్ చేసేద్దాం పదండి. ఈడైతే మనం డ్రోన్ని పంపించి చూస్తున్నాం. ఈడైతే ఒక వర్కర్ అనుకుంటా, అదిగోండి వీళ్ళంతా వాళ్ళ వర్కర్స్ గైస్, ఆ ల్యాబ్ని కాపాడుతున్నారు. ఈడే ఓనరు ఫైరింగ్ అయితే నేర్చుకుంటున్నాడు, వారి ఆనందం ఏందో. వీళ్ళైతే వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్. వీళ్ళకైతే ఒక గొడవ అయితే వచ్చిందంట, అదిగోండి వాడు గ్యాంగ్ లీడర్ చెప్తున్నాడు. వాడనుకుంటా గ్యాంగ్ లీడరు. వీళ్ళైతే వెళ్తున్నారు ఆ గొడవ దగ్గరికి అయితే. పదండి, మనకి ఇదే అడ్వాంటేజ్, వీళ్ళైతే వెళ్తున్నారు కాబట్టి మనకు అంత సెక్యూరిటీ ఉండదు. వీళ్ళకి సెక్యూరిటీ. మనమైతే వెళ్ళిపోదాం పదండి. వెళ్ళి ఆ ల్యాబ్ని డిస్ట్రాయ్ చేసి మనం మన బిజినెస్ ప్లాన్ చెప్పినట్టుగా చేసేద్దాం పదండి. ఇటు ముందు నుంచి వెళ్తే గైస్ వీళ్ళు ముందులే ఉన్నారు కాబట్టి మమ్మల్ని చూసి మమ్మల్ని కాల్ చేస్తారు. కాబట్టి మనం వెనకమాల నుంచి అయితే వెళ్దాం. ఈ పొదల నుంచి కంటైనర్ వెనకమాల నుంచి. వాడైతే మరీ ఫోన్ చేసి చెప్పాడు కదా గైస్, దొరికితే రెస్ట్ ఇన్ పీస్, డెడ్ బాడీ కూడా కనపడదని. అదే మనం తోటల మీద వెళ్తున్నాం, వాళ్ళకైతే కనపడకుండా. పదండి ముందుకైతే వచ్చేసాం. వెనకమాల నుంచి ట్రై చేద్దాం గైస్. వెనకమాలని అయితే మ్యాక్సిమం ఎవరు ఉండరు బాడీ గార్డ్స్. అడ్వాంటేజ్ ఏమైనా అయిద్దేమో, రూమ్స్ ఏమైనా అదే డోర్స్ ఏమైనా తెరిచి ఉంటే వెళ్ళిపోదాం పదండి. వెనకమాల డోర్స్ అయితే ఏం లేము కాబట్టి మనం ముందుకైతే వచ్చేద్దాం. ముందు నుంచి అయితే వెళ్దాం పదండి. గన్నే తీయాలి గైస్, మనం గన్ తీసేసి వెళ్దాం పదండి. ఎవరైనా ఉంటాడో లేదో, ఇట్లయితే వెళ్దాం, ఎవరైనా ఉంటారని చూద్దాం. మ్యాప్ అయితే ఇట్లా చూపిస్తున్నాడు పదండి. అది డోరే లేదు గైస్ వేరే రూమ్లోకి వెళ్ళడానికి. మనం రాంగ్ రూట్ వెళ్దాం. వచ్చాం, ఇటు చూద్దాం. ఎస్, ఇట్టే అనుకుంటా. వాడు కొంచెం ఆ రూమ్లో అయితే ఉన్నాడు అనుకుంటా, అది ఈ రూమ్లోనే. అదిగోండి వీడే గైస్, ఇందా చూస్తున్నాడు కదా వీడే. కొట్టేద్దాం. ఎస్, కొట్టేసాం. ఏంది గైస్ ఈ బుల్లెట్లు అయితే రావట్లా. వాళ్ళైతే అలర్ట్ అయిపోయారు గైస్. మనకు ఆ గన్లు అయితే బుల్లెట్స్ లేవు, ఈ గన్లో వచ్చినాయి. ఈ గన్లు అయితే ఉన్నాయి. వాడైతే మళ్ళీ లెగుస్తాడేమో అని మనమైతే కాల్ చేసాము పదండి. అంటే ఇంకా కిందకైతే వచ్చేసాం మన ల్యాబ్లోకి. ఈ ల్యాబ్లో నుంచి మనం కాల్ చేస్తే మనం కూడా చనిపోతాం కాబట్టి ఈ పెట్రోల్ని అయితే వాడుతున్నాం మనం. ఈ పెట్రోల్ వేసి అయితే ఈ ల్యాబ్ని అయితే డిస్ట్రాయ్ చేసేద్దాం పదండి. పెట్రోల్ని వేసుకుంటా వెళ్ళిపోదాం పదండి. బయటికి వెళ్ళి కాల్ చేసేద్దాం మనం. చూడండి గైస్, ఇది ఒక అసలు పెద్ద గ్యాంగ్ ఏరియా లాగా ఉంది. మొత్తం డ్రగ్స్, ఈ ముందు తాగడం మొత్తం ఇక్కడ తయారు చేస్తారో ఏమో. ఇంత చండాలంగా ఉంది, అసలు కొంచెం క్లీన్ కూడా చేసుకోవట్లేదు వీళ్ళు. చూస్తున్నారు కదా మొత్తం అట్టపెట్టెలతో నిండిపోయింది. అది సరఫరా చేస్తారేమో గైస్ వీళ్ళు కూడా. ముందుని డ్రగ్స్ ఇవి పెట్టెలో పెట్టాలి కదా, అందుకని ఇలా ఉంది ఇల్లు అయితే. సారీ, గ్యాంగ్ హౌస్ అయితే ఇది గ్యాంగ్ హౌస్ అని చెప్పొచ్చు. ఆ ల్యాబ్లోనే గైస్ మొత్తం డ్రగ్స్ ముందు తయారు చేసేది. అందుకని మనం అయితే డిస్ట్రాయ్ చేస్తున్నాం. మన ప్రజలకైతే హానికరం ఉండకూడదని మన బిజినెస్ మ్యాన్ అయితే మంచిగానే చెప్పిండు గైస్. మంచి మిషన్ అయితే పదండి. మనం మంచి మిషన్ అయితే కాబట్టి వచ్చేసాం మనం. ఇంత మంచి మిషన్ అని అయితే అనుకోవాలా మనం. పదండి ఇప్పుడైతే దాన్ని అయితే కాల్ చేసేద్దాం ఆ పెట్రోల్ని అయితే. పదండి, దీనికి పెద్ద గన్ అయితే అవసరం లేదు గైస్, ఒక చిన్న పిస్తోల్ అయితే చాలు. దాన్ని అయితే కాల్చేద్దాం పదండి. సరిగ్గా దొరికింది ఇటు. మనం అక్కడ పోసాం అనుకున్నాం కానీ ఇక్కడైతే పోసింది మనం. ఎస్, కాల్ చేసాం మనం. అండ్ గైస్ ఎలా అసలు కాలుతుందో మనం డ్రోన్ అయితే పంపించి చూద్దాం. చూడండి గైస్ ఎలా కాలిపోతుందో. వామ్మో, ఒక్క దెబ్బకే అయిపోయింది గైస్ ఇలా అయితే. చూడండి. ఎస్, వావ్, చూసారు కదా గైస్ ఎలా పిలిచేసామో. అందులోకి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎస్, ఇప్పుడైతే మనం ఇంకా పేర్ చేసాం కాబట్టి మన బిజినెస్ మ్యాన్ చెప్పినట్టుగా ఇంటికైతే వెళ్ళిపోదాం మనమైతే ఆ టైర్డ్ అయిపోయాం గైస్. ఇటు అసలు ఇంత దూరం అయితే ట్రావెల్ చేసి ఎస్ సక్సెస్గా మన మిషన్ అయితే పాస్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుందాం పదండి. అస్సలు మన ఒళ్ళు అయితే హీనమైపోయింది. చాలా అయితే తిరిగాం మనం, ఇవాళ లాంగ్ జర్నీ చేసాం కాబట్టి ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని రేపు 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 చేయాల్సింది పని రేపు చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బిజినెస్ మ్యాన్కి అయితే చెప్పాలా వద్దా,
ఫోన్ చేసి చెప్తాంలే గైస్, ఇప్పుడు అర్జెంట్ ఏమై ఉంది కాబట్టి మనం ఫస్ట్ అయితే ఇంటికి అయితే వెళ్దాం పదండి. మనం పల్లెటూరు బై అవుట్స్కట్స్లోకి వచ్చేసాం. ఫైనల్లీ ఇంటి దగ్గర కూడా వచ్చేసాం మనం. ఇట్టే లెఫ్ట్లో గైస్. మా ఇంటిని నేనే మర్చిపోతున్నా చూడండి. నాకే కన్ఫ్యూషన్ అవుతుంది. మా ఇల్లు వెనకమాల నుంచి ఒక సీ అయితే ఉంది, అంటే సముద్రం అయితే వెనకమాల ఉంది. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చిల్ అవుదాం మనం. తర్వాత ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకుందాం పదండి గైస్, కొంచెం సేపు అయితే ఇంట్లోకి వెళ్ళి. వీడెవడు గైస్ మా ఇంట్లో నుంచి వస్తున్నాడు గైస్. దొంగతనం ఏమైనా చేశాడు? ఆగండి, అసలు వీడెవడో చూద్దాం. వామ్మో, రే ఎవరా నువ్వు? నా ఇంట్లో ఎందుకు వచ్చావు? నీతో ఒక పని వచ్చింది డ్రైవర్ అంటున్నాడు వాడైతే. రా పైకి రా, మాట్లాడుకుందాం. సరే వస్తున్నాడు వాడు. ఎవడ్రా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నన్ను నాతో సాయం అడుగుతున్నావు? వాడితే పడ్డాడు. డ్రైవర్ నీకు డబ్బులు వద్దా? నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తా. ఏంటి, ఏం పని చేయాలి చెప్పు. నేను చెప్పిన పని చేస్తే నీకు ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు అయితే ఇస్తా నేను అంటున్నాడు. కాగండి, మనమైతే ఆలోచిద్దాం. వాడైతే డబ్బులు అయితే ఇస్తా అన్నాడు. ఏం కావాలో అది. సరేండి గైస్, మనకు డబ్బులు అయితే ఇప్పుడు అవసరం. పదండి, తనతో పాటు అయితే వెళ్దాం పదండి. రే ఏందరా, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? వాడైతే లొకేషన్ అయితే పెడతా అన్నాడు. ఈ ఏటీవీలో ఇద్దరు ఎక్కలేము గైస్, ఒకళ్ళే ఎక్కుతున్నాం కాబట్టి మనం వేరే వెహికల్ అయితే ఎక్కడ కనపడట్లేదు గైస్. కొంచెం దూరం అయితే నడిచి ఒక వెహికల్ అయితే తీసుకుందాం మనం. కార్లో అయితే ఎక్కేసాం మనం. పదండి, లొకేషన్ కూడా పెట్టేశాడు గైస్ వాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ఒక గ్యాంగ్ అయితే ఉండిద్దంట. ఆ గ్యాంగ్లో వీళ్ళని చేర్చుకోలేదని వీడైతే పగబట్టాడు గైస్, ఆ గ్యాంగ్ ఉండకూడదని. దాన్ని అయితే మనం స్టిక్కీ బాంబులు పెట్టి లేపేయాలంట ఆ గ్యాంగ్ని. పదండి, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. వర్షం అయితే పడుతుంది గైస్ ఘోరంగా. చూడండి, మన ముందులో ఉన్న కొండ అయితే కనపడట్లా. ఫైనల్లీ ఇక్కడైతే వచ్చేసాం. మన కార్ చూడండి ఎలాగైపోయిందో. గుజ్జురికేయాలేమో కొంతసేపు ఉంటే. చూడండి అసలు క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, కొండలైతే ఏం కనపడట్లా. రాత్రి వరకు ఎందుకు వెయిట్ చేసామంటే వాళ్ళ గ్యాంగ్ కొంచెం మనకు అడ్వాంటేజ్ ఉండిద్ది, మనకు కనపడకుండా. ఎవరో వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళే అనుకుంటా. వీడి ఎనిమీస్. ఈ ఎనిమీస్ నాకే అయిపోయారు ఇప్పుడు ఎనిమీస్. వీడి కోసం మన డబ్బులు ఇస్తా అన్నాడు కాబట్టి చేస్తున్నాం. పదండి, ఇప్పుడు వెళ్ళి మనం స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేద్దాం. పదండి. మనం బండి తీసుకెళ్ళలేము గైస్, తెలుసు కదా మీకు ఎలా పెడతాం స్టిక్కీ బాంబ్స్ అంటే. కాబట్టి దిగి నడుచుకుంటే వెళ్దాం. స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి, తీసుకుందాం స్టిక్కీ బాంబ్స్ అయితే. పదండి. ఇదిగోండి గైస్, ముందరైతే ఉన్నాడు వాడు. ముందర నుంచి వెళ్తే వాడు మమ్మల్ని కాల్ చేస్తాడు కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. పదండి, ఇదొకటి చూడండి గైస్. ఇది అచ్చం మా ఇల్లాగే ఉంది కానీ మా ఇంటి కాదు. మా ఇల్లాగా చాలా ఉంటాయి గైస్, అలాంటిదే ఇది. ఇలాంటిదే మనం ఇప్పుడు స్టిక్ బాంబ్స్ పెట్టాల్సింది. పదండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది కాదు, లోపలైతే ఉంది గైస్. అది గైస్, వాడైతే చిన్నగా వెళ్దాం. వాడైతే గ్యాంగ్ మెంబర్ అయితే ముందులో ఉన్నాడు, మమ్మల్ని చూడకూడతాడు. పదండి పెట్టేద్దాం సైలెంట్గా. ఏ డౌట్ కూడా రాకూడదు గైస్ వాళ్ళకి. కొంచెం డౌట్ వచ్చినా మమ్మల్ని అయితే ఫైర్ చేసేసి మమ్మల్ని చంపేస్తారు. పదండి, ఇక్కడ ఒకటి ఉంది, పెట్టేద్దాం. అది కూడా సైడ్కి అయితే పెట్టేద్దాం. సైడ్ కింద పెట్టాం మనం చూసుకోకుండా. ఇప్పుడైతే సైడ్కి అయితే పెట్టేద్దాం, వాళ్ళకైతే కనపడకుండా ఉండిద్ది. పదండి, ఇప్పుడైతే తర్వాత ఇంకొక రెండే గైస్. ఆ రెండైతే పెట్టేస్తే మనం అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పదండి. వామ్మో గైస్, వాళ్ళైతే నన్ను చూసేసారు అనమాట. వాళ్ళు ఇప్పుడైతే నేను జాగ్రత్తగా అయితే వెళ్ళాలా, వాళ్ళ కనపడకుండా. పదండి, ఇక్కడైతే ఒకటి ఉంది. వాళ్ళు నన్ను ఫైర్ చేస్తున్నారు గైస్. తొందరగా అయితే వెళ్ళిపోవాలా. ఇంకొకటే ఉంది దగ్గరలోనే, అది కూడా ఉంది. చదవండి ఎలా కాల్ చేస్తున్నాను చూడండి. షెట్ అయిపోయింది. ఇది ఒక్కటే పెట్టేసాం మనం. వాళ్ళైతే కొంతమందిని కాల్ చేసాం మనం. తర్వాత మనం ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పదండి, వాడు చెప్పిన పని అయితే చేసేసాం మనం. ఇక్కడే ఉన్నాడు వాడు చూడండి గైస్. అసలు మన కోసం హెల్ప్కే రాలా అసలు వాడి మిషన్ అసలు అయితే ఇది. అదే డబ్బులు ఇస్తా అన్నాడు కదా, ఆ మాత్రం ఉండాలి వాడికి యాటిట్యూడ్. డబ్బులు ఇస్తున్నాడు వాడు అని వాడికి. పదండి, ఇప్పుడైతే వాడు లాస్ ఏంజల్స్లో దింపాలంట గైస్. వాడికి మోర్ మనీ ఇస్తా అంటున్నాడు. ఇదొక పని. మళ్ళీ అసలు నైట్ అయిపోయింది గైస్, వీడైతే మమ్మల్ని వదిలేటట్లేడు.
కానీ వెళ్దాం గైస్, మనం కూడా లాస్ ఏంజలస్ వెళ్దామని అనుకుంటున్నాం కదా. ఎందుకంటే అక్కడ మన ఫ్రెండ్ మైకిల్ ఫ్రాంక్లిన్ అయితే ఉన్నాడు. వాళ్ళిద్దరిని అయితే కలుద్దాం పదండి. ఎనీవే, అరే నీకు మైకిల్ ఫ్రాంక్లిన్ అనే ఇద్దరు ఉంటారు లాస్ ఏంజలస్లో, తెలుసా నీకు? వాడికైతే ఫ్రాంక్లిన్ తెలియదు కానీ మైకిల్ తెలుసు అంట గైస్. మైకిల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే వాడు ఒక బిజినెస్ మ్యాన్ గైస్. వాడు కూడా రిచ్గా ఉంటాడు మైకిల్, మన ఫ్రెండ్. పదండి అక్కడికైతే వెళ్దాం ఫస్ట్. అది గైస్, వాళ్ళైతే చాలా సంవత్సరాలు అయితే అయిపోతుంది మనం లాస్ ఏంజలస్కి అయితే వెళ్ళి. కొన్ని సంవత్సరాల అయితే నుంచి అయితే మనం పల్లెటూబాయ్ నుంచే ఉన్నాం కాబట్టి మనం మన దూరపు ఫ్రెండ్ మైకిల్ అండ్ ఫ్రాంక్లిన్ కలుస్తాం పదండి. ఎస్ గైస్, ఆ కార్ అయితే మారింది అనుకుంటున్నారా? ఆ కార్ అయితే స్పీడ్గా అయితే వెళ్ళట్లా, అందుకని ఈ కార్ని అయితే మార్చేసాం. అగండి లాస్ ఏంజలస్ దగ్గరకు వచ్చాం కాబట్టి చూద్దాం అసలు ఎలా ఉండిద్దో లాస్ ఏంజలస్. ఈ గన్నెత లోపల పెట్టాలి గైస్, మనం ఎవరు కాల్దామని వచ్చారనుకుంటున్నారు వాళ్ళు. వావ్, సో బ్యూటిఫుల్ గైస్ మన పల్లెటూబాయ్ కన్నా. ఎస్, ఈ లాస్ ఏంజలస్ సిటీ అయితే చాలా మారిపోయింది గైస్ నేను వచ్చినప్పుడు ఇప్పటికీ. వావ్, అసలు సూపర్గా అయితే ఉంది అప్పట్లో అంత డెవలప్మెంట్ ఏం లేదు గైస్. పల్లెటూబాయ్ లాగే ఉండిద్ది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. వస్తున్న లాస్ ఏంజలస్ మన ఫ్రెండ్స్ని అయితే కలుద్దాం పదండి. నా ఫ్రెండ్స్ కోసం వస్తున్నా, కాచుకో లాస్ ఏంజలస్. పదండి ఇప్పుడు మనం లాస్ ఏంజలస్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ ఏంజలస్లోకి వెళ్ళే ముందు ఈ కార్తో వెళ్తే మనం బాగోదు గైస్, అందుకని కార్ అయితే మార్చేద్దాం. ఈ కార్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. వెనక మన బంపర్ అయితే లోపలికి వెళ్ళిపోయింది, సొట్టపడిపోయింది. పక్కన టైర్ అయితే వంకరపోయింది గైస్. ముందు ఫ్రంట్ వీల్ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోతుంది కార్ అయితే, అందుకని కార్ని అయితే మార్చేద్దాం. ఈ కార్ని తీసుకుందాం. ఆగండి, ఓ మన సైడ్కి తీసేసరికి ఎస్ వెళ్ళిపోలేడులే గైస్, ఇక్కడే ఉన్నాడు. ఇదేం కార్ అసలు చూద్దాం ఆగండి. సూపర్ కార్ అయితే తీసుకుందాం. ఎస్ గైస్, ఈ సూపర్ కార్ 2 సీటర్, తొందరగా అయితే వెళ్ళిపోతాం దీంట్లో అయితే. పదండి వీళ్ళని దించేద్దాం పదండి. దించేసి మనమైతే ఎక్కుదాం. ఓ షెట్ గైస్, మనకైతే ఇప్పుడు ఎక్కేసాం కానీ మనకైతే ఇప్పుడు అర్జెంట్ పని వచ్చి పడింది. అందుకని ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. తర్వాత వీడియోలో అయితే చూద్దాం మన డ్రైవర్ అయితే లాస్ ఏంజలస్లోకి వెళ్ళే వాళ్ళు అసలు కలిసాడా లేదా మైకిల్ అండ్ ఫ్రాంక్లిన్ అయితే. తర్వాత వీడియోలో చూద్దాం. అంతవరకు ఉంటాం మరి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.